మీరు 75 అన్నా? నేను ఇప్పుడు మెసేజ్ లెక్కాను, నాకు కూడా తెలియదు. వాళ్ళ లెక్కేసి నెంబర్ వేస్తారు. ఓకే, అసలు ఇప్పుడు లెక్కాను నేను. అనుకుందాం. సరే, ఓకే, సరే, 75. దాంట్లో ఒకవేళ నేను చెయ్యాలి అంటే ఒక రీమేక్ మీద ఏదైనా, ఒకవేళ వాట్ డూ యూ థింక్ విల్ బి రైట్ ఫర్ మీ? అంటే ఇప్పుడు నేను చేసిన టీజర్ కానీ లేని చూస్తుంటే మాత్రం ఆటోగ్రాఫ్, వన్ ఆఫ్ మై ఫేవరెట్. ఆటోగ్రాఫ్ చేస్తే బాగుంటుంది. నాకు అది ఎంత ఇష్టం తెలుసా, మీరు అర్థం ముందు నుంచి దుబ్బిన సరే దుబ్బాక నాకు చాలా ఇష్టం. దీంట్లో మాస్టర్లో కొన్ని నాస్టాలజిక్ థింగ్స్ కొన్ని ఉన్నాయి. మొత్తం నేను చేసిన సినిమాని అక్కడ ఒకటి అక్కడ ట్రైలర్లు చూసేవాళ్ళు, అలాంటివి చిన్నవన్నీ అవి ఉన్నాయి దాంట్లో. నీ దాంట్లో ఏంటంటే ఆల్మోస్ట్ నేను యాక్చువల్లీ అలాంటి క్యారెక్టరైజేషన్ చేశాను, కానీ నాకు టిల్లులో వన్లోన లేవు అలాంటి. సో యా, ఆటోగ్రాఫ్. నేను టిల్లు వచ్చిన వెంటనే రిలీజ్ అయిన తర్వాత చాలా మంది యూ విల్ బీ ద నెక్స్ట్ రవితేజ, అని అన్నారు నాకు. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ బికాజ్ మీకు తెలుసో తెలియదు, మీకు తెలియదు నేల అంటారు కానీ నెక్స్ట్ అనేది ఉండదు. నీ ప్లేస్ నీదే, నా ప్లేస్ అంటే నేను దాన్ని నీ ప్లేస్ లో నా ప్లేస్ లో నేను ఎప్పుడు దాన్ని ఎలా కన్సిడర్ చేస్తానంటే, నన్ను ఎవరితో పోలిస్తే నేను ఎలా దాన్ని తీసుకుంటానంటే, యాస్టీస్ తనలో అవుతాం కాదు, మార్కెట్ మీద కానీ ఇండస్ట్రీ మీద కానీ ఆ మనిషి క్రియేట్ చేసిన ఇంపాక్ట్ నువ్వు కూడా క్రియేట్ చేస్తావు అనే పర్స్పెక్టివ్ లో తీసుకుంటా నేను. మీకు తెలీదు, బట్ దెర్ వాజ్ అ టైమ్ ఆఫ్టర్ కృష్ణ అండ్ హిస్ లీలా, నేను రవితేజ గారు బయోపిక్ చేస్తా నేను అని చెప్పి నేను ఒక 2 months దాని గురించి వెళ్ళాను ఐడియాలో. అస్సలు అమ్మతోడు. అదే బేసిక్ ఏంటంటే బయోపిక్స్ కొన్ని మనం నెగటివ్ వేర్ దాంట్లో అవి కూడా ఉండాలి, అవే ఉండాలి. పాజిటివ్స్ అసలు నెగటివ్స్ ఎంత జరుగుతుందని పక్కన పెట్టేసి లోపల అది ఒకటి ఫీల్ అవుతుందా ఎవరికి తెలియదు. దట్ వాజ్ వన్ ఆఫ్ ది ఐడియాస్ దట్ ఐ హ్యాడ్. చూద్దాం ఏమో, డెఫినెట్ గా వన్ డే యు సిట్ అండ్ యు ఓపెన్ యువర్ హార్ట్ అ లిటిల్ మోర్ టు మీ. నాకు కూడా ఒకటి అనుకున్నాం కానీ ఐ డోంట్ నో నేమ్. October 31st కదా రిలీజ్. మరి October 31st, May 17th కదా. నాకన్నా ముందు 13 రోజులు బాగా వచ్చింది. బావచ్చు. నాకు అన్ని టీజర్లు ట్రైలర్లు అన్ని నచ్చింది. అంటే మళ్ళీ నాకు ఏంటంటే ఇంతకుముందు చేసిన సినిమాలకి అంటే ఇది కొంచెం నాకు ఇష్టమైన సినిమా కృష్ణ లీల. మళ్ళీ నాకు కృష్ణ లీల కంటే లైక్ ఆల్మోస్ట్ ఒక 10 times ఎనర్జీ దీంట్లో కనిపిస్తుంది. అది కొంచెం సటిల్ గా ఉంటుంది కదా. అవును, దీంట్లో చాలా అప్పుడు అంత తెలియదు యాక్చువల్లీ ఎనర్జీ సినిమాలో ఎలా హోల్డ్ చేయాలి అంటే మేమే ఎవరు చేయరు, చూసేవాళ్ళు మేమని చెప్తాం. అదే ఇప్పుడు నా గురించి ఇప్పుడు బేసిక్ గా ఎనర్జీ అనే వర్డ్ అంటే ఎవర్షన్ వచ్చింది నాకు. సార్ ఎనర్జీ ఎలా మెయింటైన్ చేయటం ఏంటారా బాబు, అది అంతే, ఏం చేస్తాం, అలా ఉంది అంతే. సో ఎనర్జీ అనే వర్డ్ అంటే నాకు అసలు. సో నేను నాకు టీజర్ కానీ మనం రిలీజ్ అయిన సోగస్ చూడడం సాంగ్ వచ్చింది, అమ్మాయిలు ఇద్దరు బాగున్నావు, నాకు ఆ డైలాగ్ బాగా ఇష్టం. అతని దాని పేరేంటి, హర్ష. వద్దు నాకు ఇది వద్దు, అన్ని బాగున్నాయి. థ్యాంక్ యూ. సో ఐ విష్ యూ ఆల్ ది వెరీ. థ్యాంక్ యూ అన్న, చాలా బాగుంది. మీకు నేను ఆల్ ది బెస్ట్ చెప్పక్కర్లేదు, ఇందాక చూసిన ట్రైలర్ చూస్తే అర్థమైంది, ఒక నాచ్ హైయర్ ఉంది సార్. మంచి కమర్షియల్, ఫుల్ బ్లోన్ కమర్షియల్ విత్ బానోస్ ఎంటర్టైన్మెంట్. ఆల్రెడీ వాళ్ళు షోగా షూట్ తరం అవన్నీ చేశారు కదా. సో ఒక రకమైన హ్యూమర్ బాగున్నది, నాకు ఇష్టం. సో దీంట్లో అది బాగా వర్కౌట్ అవుతుందని లెట్స్ హోప్ ద బెస్ట్. లేదు, కనిపిస్తుంది. The trailer looked bigger than your previous films also. Good. No, definitely. అంటే I feel మధ్యలో వచ్చిన టైగర్ నాగేశ్వరరావు అండ్ ఈగల్ నాకు పర్సనలీ మిమ్మల్ని నాకు ఆ యాంగిల్ లో చూడడం నాకు చాలా ఇష్టం. కానీ బట్ ఫ్యాన్స్ జనాలకి అది కాదు. అక్కడే ఆ సినిమాల విషయాలు ఏం ఆడుకుంటాం లేదు, దానికి ఇంకో ఎపిసోడ్ చేద్దాం, ఎపిసోడ్ చేయాలి అది. బట్ నా ఫేవరెట్ సినిమాలు ఈగల్ క్యారెక్టర్ కానీ ఆ 2 క్యారెక్టర్స్ నా ఫేవరెట్. నా కెరీర్ లోనే లైక్ వన్ ఆఫ్ ద బెస్ట్. నాకు నా ఆటోగ్రాఫ్ కూడా చాలా ఇష్టం. సూపర్ ఫిల్మ్స్. అందుకే పెద్దగా వర్కౌట్ అవ్వాలి.